ఇకపోతే రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 2వ తారీఖున జరగబోతున్న ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ గీతాన్ని విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర గీతాన్ని విడుదల చేయబోతున్నారు. మార్చబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయని పక్కన పెడితే మాత్రం ఉత్సవాలకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తూ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి బట్టి సోనియా గాంధీని స్వయంగా ఆహ్వానించడానికి. మరోవైపు బీఆర్ఎస్ కూడా 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా జరపాలని. బీఆర్ఎస్ ఇప్పుడు మొదలు పెట్టండి స్వామి, 9 సంవత్సరాలు అయినప్పుడే దశాబ్ది ఉత్సవాలు మొదలు పెట్టింది. మర్చిపోతే ఎట్లా? అంటే దీనికి 10వ దశాబ్దికి సంబంధించి 3 రోజులు ఘనంగా నిర్వహించాలి. దశాబ్ది ఉత్సవాలు 9వ సంవత్సరం పూర్తవగానే మొదలు పెట్టినటువంటి పార్టీకి బీఆర్ఎస్. అప్పుడు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎందుకు అంటే 10 సంవత్సరాల వేడుకల సెంటిమెంట్ వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసింది. అది రివర్స్ అయింది. ప్రధానమైన అంశం ఏంటంటే దశమ వార్షికోత్సవం ఏదైతే ఉందో, దశమ వార్షికోత్సవం విషయంలో కొంత విభేదాలు, కొంత వివాదాలు ఉన్నాయని మీరు అన్నమాట నిజం. ఎందుకు అంటే సోనియా గాంధీని పిలవటం విషయంలో బీఆర్ఎస్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అదే సందర్భంలో బీజేపీ ఒక నాన్ రిలేటెడ్ పర్సన్ పిలుస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది వివాదం ఖచ్చితంగా ఉంది. అదే సందర్భంలో లోగో మార్పు విషయంలో కూడా కొంత వివాదం ఉంది. లోగో గతంలో తయారు చేసినటువంటి ఏలే లక్ష్మణ్, ఇప్పుడు తయారు చేసినటువంటి వ్యక్తి, వీళ్ళందరికీ సంబంధించినటువంటి భావంలో తేడా ఉంది. అయితే వీటిని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఒక పక్క లోగో, మరో పక్క రాష్ట్ర గీతం విషయంలో అయితే మాత్రం ఒక క్లారిటీ చెప్పాలి. రాష్ట్రగీతంగా తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు రాష్ట్రగీతంగా ప్రతిపాదిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి ఆ జయ జయ హే తెలంగాణ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ విస్తృత ప్రజానికి సబ్బండ వర్గాలకి సంబంధించినటువంటి టచ్ ఉంది. సింగరేణి నుంచి మొదలు పెడితే పేపర్ మన అజంజాహి మిల్లు, సిర్పూర్ కాగజ్ పేపర్ మిల్లు వరకు తెలంగాణకి సంబంధించినటువంటి వివిధ అంశాలు ఉన్నాయి దీంట్లో ప్రస్తావనకి. అదే సందర్భంలో ప్రతి 10 జిల్లాల తెలంగాణకి సంబంధించినటువంటి అస్తిత్వాలను ప్రదర్శించినటువంటి గీతం అది. దాన్ని రాసినటువంటి వ్యక్తి కూడా తెలంగాణ సమాజంలో వివిధ ఆటుపోట్లని ఎదుర్కొని తెలంగాణ సారస్వతానికి కట్టుబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు అందశ్రీ అంటే అభినవ కాళిదాసుగా పేరున్నటువంటి వ్యక్తి. కాళిదాసు కూడా ఎక్కడ విద్య లేదు, అతనికి అమ్మవారు నాలుక మీద రాసినాక బీజాక్షరాలు రాసినాక అతను కవి అయ్యాడు అని చెప్తారు. అట్లాగే ఈయన కూడా ఎక్కడ విద్యాభ్యాసం లేదు, పూర్తిగా గొర్రెల కాపరి. అటువంటి వ్యక్తి నుంచి మొదలుపెట్టి ఒక ఔన్నత్యంగా కలిగినటువంటి పాట రాసేటటువంటి పరిస్థితికి వచ్చారు. సరే, దాని విషయంలో ఒక వివాదం ఉంది. ఆంధ్రాకు చెందినటువంటి కీరవాణితో ఎందుకు మ్యూజిక్ చేయిస్తున్నారు దగ్గర నుంచి రకరకాల వివాదం. కానీ ఏది ఏమైనా ఒక అస్తిత్వానికి సంబంధించినటువంటి వేడుకలో ఇది జరగటం మాత్రం ఖచ్చితంగా పాయింట్ టు బి కన్సిడర్డ్. అయితే దీంట్లో సోనియా గాంధీ పార్టిసిపేట్ చేస్తారా లేదా, సోనియా గాంధీ తరఫున రాహుల్ వస్తారా, ప్రియాంక వస్తారా, లేదా ఖర్గే వస్తారా, ఇవన్నీ ఈరోజు రేపట్లో క్లారిటీలు వస్తాయి. కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సోనియా గాంధీనే తీసుకురావాలని పట్టుదలగా ఆ రోజు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో వందన సమర్పణ అయిపోయిన తర్వాత సాయంత్రం ట్యాంక్ బండ్ మీద భారీగా సెలబ్రేషన్స్ వేడుకలు ప్లాన్ చేశారు. అంటే దీనికి మీకు గుర్తుందో లేదో 2014లో మొదటి సంవత్సరం 2014లో గవర్నమెంట్ ఫామ్ అయింది జూన్ 2వ తారీఖు. 2015కి వచ్చేసరికి అది ఇంతకంటే భారీగా చేశారు. కొన్ని లక్షల్లో లడ్డూలు తయారు చేయించి అక్కడ లడ్డూలు పంచి, లడ్డూ స్వయంగా గవర్నర్కి ఇచ్చి, కేసీఆర్ స్వయంగా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి లడ్డూ ఆఫర్ చేసి ఇట్లా ఒక సెలబ్రేషన్ చేశారు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు, ఎందుకు దానికి అంత ప్రయారిటీ లేదో తెలియదు. మళ్ళీ 9వ సంవత్సరం వచ్చేసరికి దశమ వార్షికోత్సవాలని చెప్పేసి మొదలు పెట్టేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ యొక్క అత్యుత్సాహం, దాన్ని ఎన్నికలకు వాడుకోవాలనుకునేటువంటి పరిస్థితి క్లియర్గా కనిపించింది. ఒక పక్క తమ పార్టీ పేరులో ఉన్నటువంటి తెలంగాణ పదాన్ని తీసేసి మొత్తం దాని స్పిరిట్కి దూరం అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ దాన్ని మరొక రకంగా దాన్ని వాడుకోవాలని చూసింది. దానికి చివరికి ఇటు హైదరాబాద్లో, ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా అంటే అక్కడ భూకంపం రాలేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి సీటు కింద భూకంపం వచ్చి దూరం అయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్
అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గాంధీని పిలవడం రాష్ట్ర కావచ్చు. ప్రభుత్వం నిర్వహించే వేడుకలకి కేసీఆర్కి ఆహ్వానం పంపుతున్నారు, ఆయన కూడా సన్మానం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆయన గౌరవంగా వెళ్తే బాగుంటుంది అనేది. కానీ ఆ విషయం పక్కన పెడితే సోనియా గాంధీని ఆహ్వానించడం, అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించడానికి సంబంధించి బీఆర్ఎస్ కూడా కొన్ని ఆరోపణలు చేస్తోంది. అసలు తెలంగాణలో ఇంతమంది అమరులు అవ్వడానికి కారణమే గత కాంగ్రెస్ పరిపాలన. వాళ్ళు ఎప్పుడో ఇవ్వాల్సింది ఆలస్యం చేసింది కాకుండా మళ్ళీ ఈ రోజు అమరవీరులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అంటూ వాళ్ళ ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఒక మాట చెప్పాలంటే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎందుకు అంటే ఏది ముందు బీఆర్ఎస్ క్లెయిమ్ అమరవీరులకు సంబంధించినటువంటి లెగసీని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుందా, లేదా ఇంతమంది అమరవీరులు అంటే వీళ్ళ బాధను చూసి వీళ్ళ కష్టాన్ని చూసి సోనియా గాంధీ స్పందించి ఈ రకమైనటువంటి సొల్యూషన్ ఇచ్చిందా? ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఈ ఆర్గ్యుమెంట్ గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆర్గ్యుమెంట్ ఇట్లాగే ఉంటుంది. అప్పటి వరకు బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటే మాత్రం ఈ ఆర్గ్యుమెంట్ ఇట్లాగే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్.